హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం చీరాల బీచ్కి. నాకు నా లొకేషన్ నుంచి దాదాపు 90 కిలోమీటర్లు వస్తుంది. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు రూమ్ తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఈ రిసార్ట్లో రూమ్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను కాల్ చేసి బుక్ చేసేసాను. దీని పేరైతే ది హాట్ రిసార్ట్స్ అండి. ఇక్కడ ప్రైవేట్ కాటేజెస్ కూడా ఉంటాయి. ఇందులో మల్టీ క్యూజన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇదిగో చూడండి, బోర్డు మీద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక మనం లోపలికి వెళ్దాం పదండి. ముందుగా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనమైతే ముందు రూమ్లో చెక్ ఇన్ అయిపోయి తర్వాత బీచ్కి వెళ్దాము. ఇక్కడ రూమ్స్ అయితే విత్ ఇన్ బడ్జెట్ అండ్ వెరీ హైజీనిక్గా ఉంటాయని నాకు వేరే వాళ్ళు రికమెండ్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే ఒక ఇండిపెండెంట్ విల్లా లాంటిది. ఏదైనా లార్జ్ ఫ్యామిలీ లేకపోతే ఎక్కువ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇలాంటిది తీసుకోవడం మంచిది. ఒకసారి దీన్ని మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. జస్ట్ సీషోర్కి దగ్గరగానే ఉంటుంది. ఎంత వాకబుల్ డిస్టెన్స్లోనే మీరు వెళ్ళొచ్చు. ఎవరో చెక్అవుట్ అయినట్టున్నారు, క్లీన్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి జస్ట్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది చూసేయండి, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుతారు. ఇక మనం ముందుకు వచ్చినట్లయితే ఇదిగో ఇలా ఉంటున్నాయండి మనం తీసుకునే రూమ్స్. ఒక ఇండిపెండెంట్ రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది, ఏసీ, గీజర్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైతే కొంచెం గేమ్స్ ఆడుకోవడానికి, పిల్లలకి కొంచెం ఆట విడుపుగా ఉండడానికి కూడా ఇక్కడ ఇలాంటివి అమర్చారు. ఫుల్ ఆఫ్ నేచర్, ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అండి. చాలా గ్రీనిష్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇటు ఆఫీస్ రూమ్కి వెళ్దాం ఒకసారి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి దూర ప్రాంతాల నుంచి ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు సఫర్ అవ్వకుండా ఇట్లాంటి చోట స్టే చేయడం నా సజెషన్. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కోళ్ళు కూడా పెంచుతున్నారు వీళ్ళు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన పర్సన్స్ని నేచర్కి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. నాకు తెలిసి సిటీస్ నుంచి వచ్చిన వారు ఆ కోళ్ళు చూసుంటారు అయితే కానీ ఈ గిన్నె కోళ్ళు అయితే చూసుంటారు. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఫైనల్లీ దిస్ వే టు ఆఫీస్ అండి. మనం అయితే చెక్ ఇన్ అవుదాం ఒకసారి వెళ్ళి. చూడండి, ఇది ఆఫీస్ అంటే అక్కడ రిసెప్షన్ ఉంటుందండి. వెళ్దాం పదండి. ఇది 2 ఫ్లోర్స్లో ఉంది. చూస్తుంటే 2 ఫ్లోర్స్లా అనిపిస్తుంది. నాకు వీళ్ళ గార్డెనింగ్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ మీకు వచ్చేసరికి చెక్ ఇన్ టైం 11 AM అండ్ చెక్అవుట్ టైం 10 AM. ఇది రిసెప్షన్ అండ్ ఆఫీస్. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉందండి. మీరు కొరియన్ ఫుడ్ ఆల్రెడీ చెప్పినా పర్లేదు, ఏదైనా ఆర్డర్ చేసినా రెడీగా చేసి ఉంచుతారు. లైక్ ఫిష్, ఫ్రాన్స్, మటన్, చికెన్, ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయండి. నేనైతే ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, బాగుంది. చూశారు కదా, ది హాట్ రిసార్ట్స్ లివ్ ఇన్ నేచర్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కంపల్సరీ తినే వాళ్ళకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి, ఆల్ ఫ్లేవర్స్. అన్నట్టు సెకండ్ ఫ్లోర్ అయితే ఏదైనా పార్టీస్కి, ఏదైనా గెట్ టుగెదర్ లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. ఒకసారి మీకైతే ఓవరాల్గా కాటేజెస్ చూపిస్తానండి. ఇండిపెండెంట్ కాటేజెస్, వెహికల్ పెట్టుకోవచ్చు, పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా ఇండిపెండెంట్గా ఉందండి. కాటేజ్ టు కాటేజ్ మినిమం 20 feet డిస్టెన్స్ అయితే ఉంది. వీళ్ళు పేరుకు మాదిరిగా హట్ రిసార్ట్స్ అనే పేరుకి కన్స్ట్రక్షన్ కూడా హట్ మాదిరిగా చేశారు. చూస్తున్నారు కదా, స్లోప్గా ఉన్నవి. ఇంత లాంగ్ లెంత్లో కూడా మ్యాక్సిమం స్పేస్ కల్పించడానికి దాదాపు 6 కాటేజెస్ వేసినట్టున్నారండి పర్ లైన్. ఆపోజిట్ ప్లేసెస్లో ఉంటాయి. దే విల్ అలౌ 3 persons పర్ రూమ్ అండి. నాకు తెలిసి 3 persons అలౌ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఫ్యామిలీతో వచ్చిన వారికి చిల్డ్రన్స్ అయితే కంపల్సరీ కదా, అది నో ఇష్యూ. ఓవరాల్గా ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయో. ఎక్కడ చూసిన గ్రీనరీ అండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఏరియా అయితే మూవీ ఏరియా అంట. నైట్ టైం ఏదైనా మూవీ వేసి ఇక్కడ అందరూ టైం స్పెండ్ చేస్తారు. ఏదైనా ప్రైవేట్ పార్టీలు పెట్టుకున్నా ఇక్కడ ప్రైవేట్ పార్టీలు కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది, చూస్తున్నారు కదా. ఎప్పటికప్పుడు క్లీన్లీనెస్ మొత్తం అన్నీ
నీట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఇక అయితే మన రూమ్కి మనం వెళ్ళిపోదాం పదండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మన రూమ్కి వెళ్ళిపోతాము. ఎక్కడ మన రూమ్ అయితే కాటేజ్ 16 అండి. మ్యాక్సిమం ఈ రోలో ఉంటుంది అనుకుంటున్నాను. ఈ లైన్లో చూసుకుంటూ వెళ్దాం. కనిపించింది కాటేజ్ 16, ఇదే మన రూము. నేను వీడియో తీసుకొని వచ్చేసరికి మా వాళ్ళు అయితే చెక్ ఇన్ అయిపోయినట్టున్నారు. ఒకసారి చూద్దాము. అబ్బా, మా వాళ్ళు అయితే రిలాక్స్గా కూర్చున్నారు, రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక ఫ్యాను, ఒక ఏసీ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారండి. ఇన్ కేస్ ఎనీ పవర్ ఎమర్జెన్సీ ఎక్కడికక్కడ ఇన్వర్టర్స్ కూడా అమర్చారు. చాలా మంచి ఆలోచన. ఇన్ కేస్ ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నా, ఏదైనా ల్యాప్టాప్ వర్క్ ఉన్నా మనకి పవర్తో సంబంధం లేకుండా నీట్గా చేసుకోవచ్చు. ఇది అండి రూము. ఫైనల్గా చూశారు కదా ఓవరాల్ వ్యూ. ఇక్కడ ఒక మిర్రర్, ఆపోజిట్ వాష్రూమ్ కూడా ఉంటుంది. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఐ విల్ గివ్ 4.5 రేటింగ్ ఫర్ మై రూమ్ అండి. ఇక్కడ చూడండి, పెంకుల మాదిరిగా డిజైన్ చేశారు. ఇంకా హట్ అనే పేరుకి దగ్గరగా ఉండటం చూపించడానికి పెంకుల మాదిరిగా డిజైన్ చేశారు. ఈ రూమ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మా పక్క రూమ్ అండి యాక్చువల్లీ. ఇక్కడ కొంచెం బాల్కనీ ఇచ్చాడు, బయట ఫ్యాన్ కూడా ఉంటుంది. నాకు తెలిసి బీచ్లో ఎంజాయ్ చేయాలంటే మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్తే మంచిదండి. ప్రశాంతంగా ఉంటుంది, హడావుడిగా లేకుండా, ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ బయలుదేరుతున్నాను. వెళ్దాం పదండి. ఫైనల్గా అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, చీరాల బీచ్కి అయితే ఫైనల్గా వచ్చేసాం. చూడండి, నాయనక సముద్రం ఉంది. వ్యూ ఎలా ఉందో చూడండి. ఒకసారి బ్యాక్ కెమెరా చూస్తున్నాను. వా, సన్లైట్ చూడండి. బీచ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలంటే మ్యాక్సిమం సన్సెట్లో అన్నా రావాలి, లేకుంటే సన్ రైజ్లో అన్నా రావాలి. నేనైతే సన్సెట్ని ఎక్కువ ఇష్టపడతాను. చూడండి, సన్సెట్లో మీకు బీచ్ వ్యూ ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఈవినింగ్ టైం మ్యాక్సిమం 4:30 to 5 ఆ టైంలోనే వస్తాను. ఇంకా 5:30 అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇంత దూరం వచ్చేది ఏదో ఎగిరి ఎంజాయ్ చేయడానికి కాదండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనకి చాలా మెంటల్ పీస్, మైండ్ అనేది రెస్ట్ తీసుకుంటుంది బాగా. ఈ సన్సెట్ చూస్తుంటే ఇంకొక 1 hour ఇలానే సన్సెట్ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా చిన్నగా ఒక్కొక్కరు చూడండి బయటకు వచ్చేస్తున్నారు. నేనైతే ఇప్పుడే ఎంటర్ అయిపోయాను ఇక్కడికి. సీ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్లో కాకపోయినా ఇక్కడ వేరే ప్లేస్లో వాళ్ళే కుక్ చేసి మనకి ఇచ్చేస్తారండి. దానికి మనం తగినంత అమౌంట్ పే చేస్తే చాలు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి అలలు ఎంత బాగున్నాయో, మీకైతే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. వీళ్ళైతే తెలంగాణ నుంచి వచ్చారంట. వీళ్ళు మేము దిగిన కాటేజ్లోనే దిగారు. ఇలా బీచ్లో పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఈవినింగ్ టైంని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ క్రౌడ్లో ఆ పిల్లలు ఎటు వెళ్ళిపోతారో ఏమవుతారో మనకే తెలీదు. ఈ టైంలో అయితే మనకి కొంచెం ప్రైవసీ కూడా లభిస్తుందని నా ఉద్దేశం. బీచ్లో కరెక్ట్గా ఎంజాయ్ చేయాల్సిన టైము మార్నింగ్ 6 to 9:30, తర్వాత 5 to ఈవినింగ్ 6 అండి. ఈ టైం అయితే మంచి ప్రిఫరబుల్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. ఇక మేము కూడా బయలుదేరుతున్నాం. అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా మా కాటేజ్కి బయలుదేరుతున్నాము. నైట్ టైం కాటేజ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా ఒకసారి వ్యూ అయితే చూసేయండి. ఎక్సలెంట్ లైటింగ్తో చాలా బాగుందండి. ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అన్నట్టు దీని ఫెయిర్ అయితే చెప్పలేదు కదా, 2500 per day అండి. నాకు తెలిసి వర్తబులే అనిపించింది.